ఓం నమ శివాయ. మనము శ్రీ వాల్మీకి రామాయణంను పారాయణం చేస్తున్నాము. అందులో భాగంగా బాలకాండంలో ఉన్నాము. శ్రీరాముని యొక్క పట్టాభిషేక ఘట్టాన్ని చూస్తున్నాము. ఈరోజు చూసినట్టయితే శ్రీరాముడు సుమంత్రుని యొక్క ఆహ్వానంతో మన దశరథ మందిరానికి వెళ్తున్నాడు. ఆ ఘట్టాన్ని చూస్తున్నాము. రథము యొక్క సవ్వడి మేఘ గర్జన వలె గంభీరంగా ఉంది. అది మిక్కిలి విశాలంగా ఉండెను. మనులు చెక్కిన బంగారు రేకులతో అలంకరింపబడి ఉండెను. అది మేరు పర్వత కాంతులతో బాసిల్లుచు చూచువారి కన్నులకు మిరిముట్లు గొలుపుచుండెను. ఆ రథమునకు పూంచిన గుర్రములు బలిష్టములై ఉండుటచే గున్న ఏనుగులను తలపించుచుండెను. చక్కని అశ్వములను పూంచుటచే వేగముగా సాగిపోగల రథమును అధిష్ఠించిన సహస్రాక్షుడైన ఇంద్రుని వలె మనోహరమైన తను శోభలతో విరాజిల్లుతున్న శ్రీరాముడు తన మహారథముపై ఆసీనుడై వెంటనే బయలుదేరెను. మనోహరముగానున్న ఆ రథము గర్జించుతున్న మేఘము వలె దిక్కులను ప్రతిధ్వనింపచేయుచుండెను. ఆ రథమును అధిష్ఠించి మహామేఘము నుండి వెలువడిన చంద్రుని వలె శ్రీరాముడు తన భవనం నుండి బయటకు వచ్చెను. శ్రీరాముని తమ్ముడైన లక్ష్మణుడు ఛత్రమును వింజామరను చేబూని రథముపై అన్నకు వెనుక భాగమున నిలిచి ఆయనను సేవించుచుండెను. రాముడు అట్లు వెళ్ళుచుండగా జనుల యొక్క కలకల ధ్వనులు ఆ ప్రాంతము అంతటా నిండెను. అనంతరము అసంఖ్యాకములైన జాత్య అశ్వములు, కొండల వంటి ఏనుగులు రాముని రథమును అనుసరించినవి. చందనము, అగరు మొదలగు సుగంధ ద్రవ్యములను అలదుకొనిన వారు, కవచములను, ఖడ్గములను, ధనస్సులను ధరించిన శూరులు, రామునకు మంగళ సూచకముగా జయ జయ ధ్వానములు చేయుచున్న జనులు ఆయనకు ముందు భాగమున నడుచుచుండిరి. రాజమార్గమున శ్రీరాముడు రథముపై సాగిపోవుచుండగా వీణా వేణు మృదంగ తాళధ్వనులు, వంది మాగదుల స్తుతివాచకములు, శూరుల సింహనాదములు అచటి వారందరికీ ఆనందమును కూర్చినవి. శ్రీరాముడు ముందునకు సాగిపోవుచుండగా చక్కని వస్త్రాభరణను ధరించిన సుందరీమణులు తమ భవనముల కిటికీల నుండి పరిమళ భరితములైన పుష్పములను చల్లుచుండిరి. చక్కని చుక్కలైన తరుణీమణులు మేడలపై నుండి ధరణిపై నుండి రాముని సంతోషపరుచు మృదు మధుర వచనములతో ఇట్లు స్తుతింపసాగిరి. మాతృమూర్తికి సంతోషమును కూర్చు ఓ రామ, నీ సిద్ధయాత్ర సఫలం అగుగాక. తండ్రి రాజ్యమునకు యువరాజు అవుతున్న నిన్ను చూచుచు తల్లి కౌసల్య ఎంతనో మురిసిపోవచున్నది సుమా. ఆ స్త్రీలందరూ శ్రీరాముని ప్రాణేశ్వరి అయిన సీతా సాధ్వి వనితామణులందరిలోనూ ఉత్తమురాలు అని భావించిరి. ఆ సీతాదేవి పూర్వము నిజముగానే గొప్పగా తపము ఆచరించి ఉండవచ్చును. తత్ఫలితముగా ఆమె చంద్రునకు రోహిణి వలె శ్రీరామునకు అర్ధాంగి అయినది అని మేడలపైనున్న స్త్రీలందరూ పలికిన ప్రియ వచనములను రాజమార్గమున వెళ్ళుచున్న పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు వినెను. ఇతర ప్రదేశం నుండి వచ్చిన జానపదులు, పురజనులు తనను గూర్చి, తన పట్టాభిషేకం గూర్చి సంతోషముతో సంభాషించుకొనుచున్న కథలను, గాథలను, ప్రియ వచనములను శ్రీరాముడు ఆలకించెను. ఈ రాముడు నేడే మహారాజు గారి అనుగ్రహంతో విశాలమైన కోసల రాజలక్ష్మిని పొందబోచున్నాడు. ఈ మహానుభావుడు మనకు పాలకుడు కానున్నాడు. ఇంకా మన కోరికలన్నీ నెరవేరి తీరును. శ్రీరాముడు ఈ దేశమును చిరకాలము పాలించుటయే జరిగినచో ఈ జగత్తునందరి జనులందరికీ అనంతమైన లాభములు చేకూరును. అతని పరిపాలనలో ఎన్నడూ ఎవ్వరికీ కొంచెము కూడా అప్రియము కానీ దుఃఖము కానీ సంభవింపదు. శ్రీరాముని రథమునకు ముందు భాగమున సాగుతున్న గుర్రములు సకిలించుచుండెను. ఏనుగులు ఘీంకరించుచుండెను. స్తుతి పాఠములతో సూతులు జయ జయ ధ్వానములతో వంది జనులు నడుచుండగా మాగదులు వంశ బిరుదావళిని ప్రస్తుతించుచుండిరి. వాద్య బృందములతో గాయకులు శ్రీరాముని గుణగణములను కీర్తించుచుండిరి. ఇట్టి జేజేల కోలాహలముల మధ్య శ్రీరాముడు కుబేరుని వలె వైభవంతో ముందునకు సాగిపోయెను. రాజమార్గము ఆడు ఏనుగులతో, మదపుటి ఏనుగులతో, రథములతో, హయములతో కిక్కిరిసి ఉండెను. వీధుల కూడళ్ళన్నీయు ప్రవాహముగా వచ్చుచున్న జన సమూహములతో కిటకిటలాడుచుండెను. అమూల్య రత్న రాసులతో, వివిధ విక్రయ వస్తువులతో అంగడులు కలకలలాడుచుండెను. అట్టి మనోహరమైన రాజమార్గమును చూచుచు శ్రీరాముడు సాగిపోవిచుండెను. సర్వ శుభ లక్షణములతో విలసిల్లుచున్న శ్రీరాముడు రథముపై ఆసీనుడై మిత్రులను, జనులను సంతోషపరచుచు సాగిపోవుచుండెను. అతడు ధ్వజ పతాకముల రెపరెపలతో మేలైన అగర ధూపముల
గుబాలింపుతో నానాజనుల సమ్మర్దంతో దర్శనీయముగానున్న నగరమును చూచి ఆనందించెను. ఆకాశమును తాకుచు తెల్లని కాంతులను విరజిమ్ముచున్న మేడలతో అలరారుచు రాజమార్గము అగరు ధూప పరిమళముతో వ్యాప్తమై ఉండెను. అట్టి రాజవీతి యందు శ్రీరాముడు వెళ్ళుచుండెను. ఉత్తమమైన చందనములు, అగరుధూప వస్తువులు, మేలైన సుగంధ ద్రవ్యములు, తెల్లని పట్టు వస్త్రములు, ఇతరములకు పట్టు వస్త్రములు, రంధ్రములు వేయబడని మంచి ముత్యములు, స్వచ్ఛమైన స్ఫటికములు, వివిధములకు భక్ష్యములు, రంగురంగుల పుష్పములు మొదలగు వస్తువులతో నిండి విశాలమైన అంగళ్ళతో ఒప్పుచున్న ఆ రాజమార్గము ఆకాశమునందలి దేవపథము వలె విరాజిల్లుచుండెను. అట్టి రాజవీధిని శ్రీరాముడు తిలకించెను. అందలి భవనముల ముంగిళ్ళ అన్నీ పెరుగు, అక్షతలు, అవిస్సులు, పేలాలు, ధూపములు, అగరు చందనములు, వివిధములకు మాలలు, గంధములు మొదలగు వానితో అలంకరింపబడి ఉండెను. అట్టి రాజమార్గంలో పెక్కుమంది మిత్రుల ఆశీర్వచనములను వినుచు శ్రీరాముడు వారినందరినీ తగిన విధముగా ఆదరాభిమానంతో గౌరవించుచూ వెళ్ళెను. అప్పుడు వారు, ఓ రామ, నీవు రాజ్య పట్టాభిషిక్తుడవై మీ తాత ముత్తాతలు వేసిన బాటలలో సాగుచూ మమ్ము పరిపాలింపుమని పలికిరి. దశరథుని పాలనలో వారికి పూర్వులైన తాత ముత్తాతల పరిపాలనలో వారి లానలతో మనము సుఖంగా జీవించితిమి. ఇక శ్రీరాముని ఏలుబడిలో ఇంకనూ సుఖము హాయిగా జీవించెదము. రాముడు యువరాజ పట్టాభిషిక్తుడై ఊరేగింపుతో కనువిందు గావించుచూ వెళ్ళునప్పుడు ఆయనను దర్శించేది మన భాగ్యమే భాగ్యము. ఇక మనకు ఐహిక భోగములతో కానీ, పరమార్థ లాభములతో కానీ, స్వర్గాది ఆముష్క లాభములతో కానీ పని ఏమీ ఉండదు. అమిత తేజస్వైన శ్రీరాముడు రాజ్యాధికారమును స్వీకరించుటకై జరిగేడి ఈ పట్టాభిషేక మహోత్సవం మనకు బ్రహ్మానందదాయకము. అంతకంటే ప్రియమైనది, ఆనందదాయకమైనది మరి ఒకటి ఉండబోదు. తనను ప్రశంసించుచు మిత్రులు పలుకుచున్న శుభకరములైన ఈ మాటలను ఇంకను ఇతర కథలను వినుచు శ్రీరాముడు ఉదాసీనుడై, నిర్వికారుడై, ఏమాత్రము తొనకనివాడై ఆ రాజ పదమున ముందుకు సాగెను. శ్రీరాముడు తాము ఉన్న ప్రదేశమును దాటి చూపులకు అందనంత దూరముగా ముందునకు వెళ్ళినప్పటికీ పురుషులలో ఏ ఒక్కడు తన మనస్సును కానీ చూపులను కానీ ఆయన నుండి మరల్పలేకుండెను. ఇక స్త్రీల విషయము చెప్పనేలా. రామని చూడనివాడు, రాముణ్ణి దృష్టికి రానివాడు, అంటే రామునిచే చూడబడినవాడు నిజముగా దురదృష్టవంతుడు. అట్టి వానిని లోకము నిందించును, లోక నిందకు గురియగును. అంతేకాదు అట్టి స్థితిలో వాడు తనను తానే నిందించుకొనను. అంటే రాముణ్ణి ధ్యానింపని వాడు, రాముని అనుగ్రహము నోచుకొనని వాడు అయిన వ్యక్తి యొక్క జన్మము వ్యర్థము అని దీని అంతరార్థము. ధర్మాత్ముడైన ఆ శ్రీరాముడు సమస్త జనుల ప్రాణులయందు వారు ఏ వయస్సులోనున్నను వారిపై కృపజూపును. ఇది ఆయన సహజ స్వభావము. వారు ఆయన ఎడల భక్తి శ్రద్ధలు కలిగి యుందురు. 4 వీధుల కూడళ్లలో, దేవాలయములలో, చైత్య వృక్ష స్థానముల యందు సభా మందిరములను ప్రదక్షిణపూర్వకముగా దాటి శ్రీరాముడు మహారాజు మందిరమును సమీపించెను. రాజపుత్రుడైన శ్రీరాముడు మనోహరమైన మేనికాంతులతో రాజిల్లుచు తండ్రియగు దశరథుని ప్రాసాదమున ప్రవేశించెను. అది భూమండలముల అత్యుత్తమై దేవేంద్ర భవనముతో తులతూగుచూ ఉండెను. ఆ ప్రాసాద అంటే భవనం యొక్క శిఖరములు మేఘ బృందముల వలె శుభాకారములు కలిగి ఉండెను. కైలాస శిఖరముల వలె వివిధ ఆకృతులు కలిగి ఉండెను. తెల్లని విమానముల వలె ఆకాశమును కప్పివేయుచుండెను. రత్నములు పొదిగిన కిటికీలతో ఒప్పుచున్న వర్ధమాన గృహములచే ఆ భవనము ఆవృతమై ఉండెను. శ్రీరాముడు రథారూఢుడై ఆ భవనమునందు ధనుర్ధారులు రక్షించున్న 3 కక్షలను దాటెను. పిదప అతడు 2 కక్షల వరకు పాదాచారి అయి వెళ్ళెను. కక్షలను అన్నింటిని దాటిన పిమ్మట తన వెంట వచ్చిన వారినందరినీ అచట ఆపి శ్రీరాముడు రాజాంతపురమున అడిగిడెను. శ్రీరాముడు అంతఃపురమున ప్రవేశించి తండ్రి కడకు వెళ్ళిన పిమ్మట ఆయన వెంట వచ్చిన అనుచరులందరూ ఆయన రాకకై అంటే తిరిగి వచ్చుటకై చంద్రోదయం కొరకు సముద్రుని వలె నిరీక్షింపసాగిరి. తరువాతి ఘట్టంలో శ్రీరాముడు తన తండ్రి అయిన దశరథుని దైన స్థితిని కారణం అడుగుట, కైక తనకు మహారాజు ఇచ్చిన 2 వరములను గూర్చి వివరించుట, శ్రీరాముని వనవాసము, భరతునకు పట్టాభిషేకం జరగవలని తెలుపుట చాలా అద్భుతమైన ఘట్టము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.